తమిళనాడు రాజకీయాల్లో మరొక బిగ్ ట్విస్ట్ ఇది. టీవీకేకి మద్దతు ఉపసంహరించుకుంది ఐయుఎంఎల్. రేపు విజయ్ ప్రమాణ స్వీకారం లేదని లోక్ భవన్ వర్గాలు చెప్తున్నాయి. 117 మంది మెజారిటీ గవర్నర్ కి ఇవ్వలేకపోయారు విజయ్ కి సపోర్ట్ చేస్తున్నట్లుగా వీసీకే ఐయుఎంఎల్ నుంచి లేఖ అందలేదు. గవర్నర్ కి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నుంచి మాత్రమే లేఖలందాయి. ప్రస్తుతం 116 మంది మెజారిటీ మాత్రమే ఉందని లోక్ భవన్ వర్గాలు చెప్తున్నాయి. పూర్తి నెంబర్ చూపించకపోవడంతో గవర్నర్ నుంచి కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ఆ లేఖలు అందిన తర్వాతే విజయ్ ప్రమాణ స్వీకారంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విజయ్ కి చాలా పెద్ద తలనొప్పిగా మారాయి ఈ చిన్న పార్టీలు. అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. మహాత్మా, తమిళ రాజకీయాలంటే మొదట ఆసక్తి ఉంది, ఆ తర్వాత ఉత్కంఠ ఉంది, ఇప్పుడు విసుగొస్తుంది. ఏంటి వీళ్ళ బాధ ఏంటి? కాసేపు సపోర్ట్ చేస్తామంటారు, కాసేపు చేయమంటారు, ప్రమాణ స్వీకారం ఉందంటారు, లేదంటారు. ఏం జరుగుతోంది అసలు? కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్కి ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న చిన్న రాజకీయ పార్టీలు చుక్కలు చూపిస్తున్నాయని చెప్పవచ్చు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా చివరి నిమిషం వరకు అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగుతూనే వస్తున్నాయి. నిజానికి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనంటే 118 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ 116 దగ్గరే విజయ్ ఆగిపోయారు. విజయ్కి 108 సీట్లు గెలిచినప్పటికీ 107 కౌంట్ చేస్తాం. ఆయన 2 చోట్ల నుంచి గెలిచాడు కాబట్టి. ఆ పైన కాంగ్రెస్ 5 సభ్యులు, ఆ పైన సిపిఐ 2, సిపిఎం 2, మొత్తంగా కలుపుకుంటే 116 దగ్గరకు వచ్చి ఆగిపోతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపించింది. గవర్నర్ అందుకనే రేపటి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పంపలేదు. ఆయన సాటిస్ఫై అయితేనే, ఎందుకంటే కొత్తగా ఇటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని పక్షంలో గవర్నర్ ప్రీ పోల్ అలయన్స్, పోస్ట్ పోల్ అలయన్స్లో ఏర్పడే కూటములను ప్రభుత్వానికి ఆహ్వానించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పోస్ట్ పోల్ అలయన్స్లో తగినంత సంఖ్యాబలాన్ని చూపించాలి, గవర్నర్ సాటిస్ఫై అవ్వాలి. కానీ ఇప్పటిదాకా విజయ్ చూపించిన సంఖ్యాబలం 116కి మాత్రమే చేరింది. బయట మద్దతు ప్రకటించిన పార్టీలు మళ్ళీ తర్వాత ప్లేటు ఫిరాయించాయి. ముఖ్యంగా ఐయుఎంఎల్ మద్దతు ప్రకటిస్తున్నట్లుగా మొదట వార్తలు వచ్చాయి, ఒక లేఖ కూడా వచ్చింది. కానీ ఆ లేఖ అంత తికమకగా గందరగోళంగా రాశారు. తాము గవర్నర్ ఆహ్వానించే కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇస్తామంటూ చెప్పారే తప్ప అందులో ఎక్కడా కూడా టీవీకే పార్టీ పేరు కానీ విజయ్ పేరును కానీ ప్రస్తావించలేదు. దాంతో ఆ లేఖను గవర్నర్ కన్సిడర్ చేయడానికి వీలు లేకుండా పోయింది. ఆ తర్వాత ఐయుఎంఎల్ నుంచి స్పష్టంగా వాళ్ళ సోషల్ మీడియా పేజీల్లో ఒక మాటను తెలియజేశారు. తాము డిఎంకే కూటమిలోనే కొనసాగుతాము, ప్రగతిశీల లౌకికవాద కూటమి డిఎంకే కూటమి, అందులోనే తాము కొనసాగుతాము, టీవీకేకి ఎటువంటి మద్దతు ఇవ్వబోమంటూ ఐయుఎంఎల్ స్పష్టం చేసింది. దీంతో ఐయుఎంఎల్ వైపు నుంచి కూడా మద్దతు లేకుండా అయిపోయింది. ఇకపోతే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం వరకు మాట్లాడిన ఏఎంఎంకే పార్టీ అధినేత టీటీవీ దినకరన్, ఆయన ఏకంగా విజయ్ మీదనే అలిగేషన్స్ చేస్తూ వచ్చారు. విజయ్ హార్స్ ట్రేడింగ్కి పాల్పడుతున్నారు, తమ ఎమ్మెల్యే ఇప్పుడు కనిపించట్లేదు, ఆచూకీ దొరకట్లేదు, ఫోన్కి అందుబాటులో లేరు, మన్నార్గుడి నుంచి గెలుపొందిన తమ ఎమ్మెల్యే కామరాజ్ కనిపించకుండా పోయారు, ఈ విషయం మీద ఇన్వెస్టిగేట్ చేయాలి, విజయే ఈ హార్స్ ట్రేడింగ్ చేస్తున్నాడని తమ అనుమానం అంటూ ఆయన ఏకంగా గవర్నర్కే కంప్లైంట్ చేస్తూ తమ మద్దతు పళనిస్వామికే ఉంటుంది, పళనిస్వామి నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వానికే తమ మద్దతు ఉంటుంది అంటూ కూడా ఒక లేఖను ఆయన సమర్పించారు. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రేపటి ప్రమాణ స్వీకారం లేదు అన్నది చాలా స్పష్టంగా కన్ఫర్మ్ అయిపోయింది. ఇకపోతే ఈ చిన్న పార్టీలు, అంటే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంఖ్యాబలాన్ని సమకూర్చుకోవడానికి విజయ్ నానా తిప్పలు పడుతున్నారు. ఈ ఎన్నికల ప్రకారం చూసుకుంటే కనుక డిఎంకే ఒక కూటమిగా, అన్నా డిఎంకే ఒక కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. డిఎంకేకి 59 మంది సభ్యులు ఉండగా ఆ కూటమిలోనే కాంగ్రెసు, వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్, డిఎండికే ఉన్నాయి. ఇందులో నుంచి ఇప్పుడు కాంగ్రెస్ బయటకు వచ్చింది, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు బయటకు వచ్చాయి. కానీ మిగతా పార్టీల వైపు నుంచి మాత్రం ఎటువంటి స్పష్టత అన్నది లేకుండా ఉండిపోయింది. అలాగే అన్నా డిఎంకే నుంచి చూసుకుంటే అన్నా డిఎంకే 47 గెలుపొందగా పిఎంకే 4, బీజేపీ 1, ఏఎంఎంకే ఒకే 1, అతను కామరాజు, ఈ ఇందాక మనం చెప్పుకున్న పర్సన్. సో వీళ్ళెవరూ కూడా ఇప్పుడు అంటే ఈ 2 కూటముల్లో కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మినహాయిస్తే మిగతా స్థానిక రాజకీయ పార్టీలు ఏవి కూడా విజయ్కి, టీవీకే చీఫ్ విజయ్కి మద్దతుని ప్రకటించలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ పరిస్థితుల్లోనే అక్కడ అనిశ్చితి ఇంకా కొనసాగుతుంది. దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలి అంటూ టీటీవీ దినకరన్ ఏఎంఎంకే పార్టీ తరపు నుంచి లెటర్ ఇవ్వడం. మరి పళనిస్వామికి అంత మద్దతు ఉందా అంటే లేదు. ఆయన
ఆయనకున్న సంఖ్యాబలం ఆ కూటమి తరపు నుంచి అందరూ సపోర్ట్ చేసినా సరే 53 మంది ఎంపీలు మాత్రమే. ఆ కూటమికి డిఎంకే కూటమి కూడా మద్దతు తెలిపితే అప్పుడు మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యపడుతుంది. మరి ఇప్పుడు డిఎంకే ఎటువంటి రియాక్షన్ ఇస్తుంది ఏంటి అనేది చూడాలి. గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైతే ఆయన చాలా స్పష్టంగా ఉన్నారు, తాను సాటిస్ఫై కాలేదు, 116 మంది సభ్యుల మద్దతు మాత్రమే తనకు అందింది, అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపోదు కాబట్టి విజయ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించే ప్రసక్తే లేదు అన్నట్టుగా గవర్నర్ కార్యాలయం ఉంది.